నమస్కారం. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివరుద్ర సాధువు గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, హోలీ పండుగ రాబోతుంది కదా! హోలీ పండుగ విశిష్టత ఏంటి? హోలీ పండుగ రోజు చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటి అనేది తెలియజేయండి గురువుగారు. అంటే చేసే పనులు మీరు చూస్తూనే ఉన్నారు గత సంవత్సరాల కాలంగా. చేయకూడని పనులు అనేటివి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అసలు హోలీ అనేది మానవ శరీరాలకి సంబంధించిన ఒకే ఒక కారణంతోని పండగ. 4, 5 కారణాలు పరమాత్ములయ్యాయి. ఒకటి విష్ణు మహానీయుడిది, 2 వచ్చేసేసి శ్రీకృష్ణుడిది, 3 వచ్చేసి పరమశివుడిది, 4 వచ్చేసేసి విష్ణు శివుడిది. ఇప్పుడు మొదట మనకు తెలిసిన ఇతిహాస పురాణాల్లో అమ్మ హోలిక అనేది పండగ హోలిక రాక్షసి వల్ల వచ్చింది. ఈ హోలిక హిరణ్యకశిపుడి చెల్లి. హిరణ్యకశిపుడు ఎవరంటే అమ్మ భక్త ప్రహ్లాదుడి యొక్క తండ్రి. ఆయన గారు తీవ్రమైన కోపాలతో హరినామస్మరణం చేయకూడదు బాలక అని చెప్పి కొడుకునే ఎంతో తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాడు. ఒకసారి రాక్షసులతోని, ఒకసారి పాములతోని, ఒకసారి ఏనుగులతోని, ఒకసారి కొండపైకి తీసుకెళ్ళి కింద పడేస్తాడు. ఇవన్నీ కుదరదని చెప్పి వేద పాఠశాలలో తీసుకెళ్ళేసి చెప్తే వేద పాఠశాలలు కూడా వాళ్ళందరికీ హరినామస్మరణమే నేర్పిస్తాడు. ఇవన్నీ చాలా చక్కగా మనకి భక్త ప్రహ్లాద అనే సినిమాలో పొందపరుచున్నాయమ్మా. అయితే అలా చేసినప్పుడు ఎలా చేసినా చావట్లేడు, హరినామస్మరణాన్ని మానకుడు అని చెప్తే అనకూడదు అని చెప్తే వింటలేడు బాలుడు అని చెప్పేసి హోలిక హిరణ్యకశిపుడి రాక్షసుడి చెల్లెకి ఒక వరం ఉంటుంది తల్లి. ఆ వరం ఏంటంటే అమ్మ ఆవిడ ఎవరిని పట్టుకున్నా మంటతో దహనం అయిపోతారు, అంటే కాలిపోతారని అర్థం. ఆ వరం బ్రహ్మ ఇస్తాడు ఆవిడ గారికి. ఆ అన్న ఆలోచన చేసి హోలికని పిలిచి ప్రహ్లాదుడిని నీ ఒడిలో కూర్చోబెట్టి కాల్చాలి, కాల్చేస్తే కాలిపోతే పీడ విరగడవుతుంది, నేను భరించలేకపోతున్నా, హరినామస్మరణం చెప్పుతో కూడా వింటలేడు 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 అని చెప్పేసి తీవ్ర కోపానికి వచ్చేసి ఆ పని చేయిస్తాడు. అక్కడ హోలికకున్న వరం ఏంటంటే పట్టుకుంటే కాలిపోవడం. ఈవిడేం చేస్తుందంటే భక్త ప్రహ్లాదుడు కారణజన్ముడు కాబట్టి విష్ణు మహానీయుడి యొక్క వరప్రసాదం కాబట్టి ఆయనకి ఏం కాకుండా ఆవిడ కాల్చుకుంటుంది ఆవిడ శరీరాన్ని. ఈవిడ కాల్చుకుంటేనే కదా ఈయన కూడా కాలేది. కానీ ప్రహ్లాదుడు బయటపడతాడు, ఈవిడ కాలిపోతుంది. కాలిపోయి ఆవిడ వరంతో ఆవిడే విర్రవీగి చనిపోతుందమ్మా. ఆ చనిపోయిన ఆ తరుణం హిరణ్యకశిపుడు తట్టుకోలేడు. అలా ఎలా నువ్వు నా చెల్లిని చంపుతావురా మూర్ఖుడా, నా కడుపులో ఇలా పుట్టావు అలా పుట్టావు అని చెప్పేసి పిలువురా నీ హరిని పిలువు ఎక్కడున్నాడు అని చెప్పి తీవ్రంగా ఆ గదతో అన్నింటినీ కొడుతూ ఉంటాడు. ఇది కూడా సినిమాల్లో చూసాం మనం. అలా కొట్టినప్పుడు తండ్రి ఈయన చెప్తాడు, హరి ఇందువలదు అందువలదు ఎందెందు చూసినా అందందువలదు అని కొన్ని వర్డ్స్ వదులుతాడు. అలా వదిలిన తర్వాత 3 స్తంభాలను కొట్టేస్తాడమ్మ. 3వ స్తంభంలో నారసింహుడు ఉద్భవిస్తాడు. హిరణ్యకశిపుడికి ఉన్న వరం ఏంటంటే చావు మానవ పుట్టుకతో వచ్చిన వాళ్ళ ద్వారా ఉండకూడదు అని అనుకుంటాడు. ఒకటి. రెండవది బయట కాకుండా లోపట కాకుండా నన్ను చంపాలి, అంటే గుమ్మం బయట కానీ లోపట కాకుండా, ఆకాశం కావద్దు భూమి కావద్దు అన్న కొన్ని వరాలు ఇచ్చడం ఉంటుంది. విష్ణు మహానీయుడే ఇస్తాడు ఆ వరం ఆయనకి. అయితే తండ్రి ఆయన గారు అడిగిన దాంట్లో ఏంటంటే ఒక రూపం మనిషిది కాకూడదు, అలా అని మృగంది కాకూడదు అన్న వరాలు ఉండడం చేత తండ్రి ఒక్కసారి ఆ స్తంభంలో నుంచి రావుడే ఉగ్రంగా నరసింహుడి ఆ సింహం రూపం వేసుకొని వస్తాడమ్మా. రావుడే సింహం రూపంతో వచ్చేసి ఆయన్ని చూసినప్పుడు ఆ హిరణ్యకశిపుడు చాలా భయపడుతూ పరిగెత్తుతూ ఉంటాడు ఆ గుమ్మం వైపు. ఆ గుమ్మం దగ్గరనే హిరణ్యకశిపుడిని పైకి తీసి తండ్రి కుడికాలు ఆ కడప లోపట పెట్టమ్మా ఈ వీపు భాగం బయటికి పెడతాడు. కూర్చునే తరుణం కూర్చున్నప్పుడు అప్పుడు ఆకాశము భూమికి మధ్యలో కదా. అప్పుడు ఏం చేస్తాడు హిరణ్యకశిపుడిని తండ్రి రూపం సింహం రూపం, ఇక్కడ నుంచి ఏమో శరీరం మానవ శరీరం ఉంటుంది భీకరంగా. అప్పుడు తండ్రి ఆయన గారిని తీవ్రంగా చీల్చేస్తాడు కడుపుతో. చీల్చేసి ఆ పేగులను మెడలో వేసుకున్న తరుణం మనం చూస్తాం. అలా చూసిన ఆ తరుణము భక్త ప్రహ్లాదుడిని అందరు దేవాది దేవతలు వేడుకుంటారు. హరి చాలా తీవ్రమైన కోపంతో ఉద్రేకంతో ఉండి ప్రకృతిని వినాశనం చేయడానికి వెళ్ళవచ్చును, ఆయన కోపం శాంతించేలా లేదు, మీరే ఆపాలి ప్రహ్లాద అన్నప్పుడు ప్రహ్లాదుడు ఆపుతాడు తండ్రిని. ఎంతో వినయంతో ప్రేమతో మొక్కితే తండ్రి ఆగిపోతాడు. కానీ తండ్రి తిరుగు ప్రయాణం చేయనీకే రాదు. ఎందుకంటే తండ్రి రావడమే స్తంభం నుంచి వచ్చాడు. హిరణ్యకశిపుడికి ఉన్న వరం ఏంటంటే మానవ శరీరం నుంచి పుట్టిన వాళ్ళ ద్వారా చావు ఉండకూడదు. అందుకని తండ్రి ఆ రాయి నుంచి పుడతాడమ్మా. పుట్టిన తర్వాత తండ్రికి తిరుగు ప్రయాణం ఉండకపోవడం చేత మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు చాలా ఇలాంటి విషయాలు అదృష్టవంతులం. అప్పుడు యాద మహర్షి తండ్రి దగ్గరికి వెళ్తాడు.
యాద మహర్షి. ఆయన వెళ్ళేసి అప్పుడు తండ్రిని ప్రాధేయపడతాడు. యాద మహర్షి తండ్రికి విష్ణువు దేవుడికి చాలా 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 గొప్ప ప్రీతికరమైన ఋషివర్యులు. తండ్రిని వేడుకుంటారు. ఈ ప్రాంతంలో మీరు అడుగుపెట్టి ఎన్నో విశేషమైన వివరణలు చేయాలి. మీ వల్ల ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఈ ప్రాంతానికి ఉంది. ఈ కొండపైన మీరు వెలవాలి అని చెప్పిన ప్రాంతం యాదగిరి గుట్ట. తండ్రి ఆ గుట్టకు వస్తాడు. వచ్చేసి తండ్రి అక్కడే కూర్చుండిపోతాడు. ఎందుకంటే తండ్రి తిరుగు ప్రయాణం చేయడానికి ప్రయాణం ఉండదు. ఎందుకంటే తండ్రి పుట్టింది ఆ స్తంభంలో. అలా యాదగిరి గుట్టలో తండ్రి ఆ కింద ఉన్న గుట్ట, ఇప్పుడు గుట్ట పైన రాయి ఉంది కదమ్మా పెద్ద గుడి, అది కాదు, చిన్న గుడి దగ్గర పాత నరసింహస్వామి గుట్టలోనే వెలిసి ఉంటాడు. స్వయము విగ్రహం ఉంది అంటారు అక్కడ. అలా వచ్చిన తరుణాన్ని హోలికని చంపడం చేత అమ్మ ఆ రోజు అందరూ పౌర్ణమి కావడం చేత అందరూ పండగ చేసుకుంటారు. ఆ పండగ చేసుకున్న రోజు ఈ హోలీకి పేరు అలా వచ్చింది. అక్కడ రాక్షస సంహారణ ఇద్దరిది జరిగింది, హోలిక మరియు హిరణ్యకశిపుడిది. విష్ణు మహానీయుడు భూమండలానికి వచ్చేసి నారసింహుడి రూపంలో ఆవిర్భవించాడు. ఇదంతా జరిగిందమ్మా సత్యయుగములో, మొదటి సత్యయుగంలో జరిగింది అని అంటారు. ఈ విధంగా నరసింహస్వామి మొదటి అవతారం విష్ణు అవతారం నుంచి ఎత్తుకున్నాడు. ఇదొక విషయం. అయితే అమ్మ మీరు అడిగిన పండగలో శ్రీకృష్ణుడి యొక్క దేహం నలుపుగా ఉండడం చేత రాధామాత నల్లగా ఉన్నావు కృష్ణ అని ఆట పట్టించడాలు, కొంచెం చెలికత్తలతో కొంచెం అవహేళన చేయడాలు చేస్తే యశోదామాతకి వెళ్ళి వివరిస్తాడు. ఇలా అంటున్నది నన్ను అని అంటే, మీరు అడవికి వెళ్ళి పలు రకాలైన వనమూలికలతో ఉన్న రంగురంగుల చెట్లు తీసుకురండి అని చెప్పేసి ఆ చెట్లను తీసుకొచ్చి బాగా ఉడకబెట్టేసి దాన్ని దంచి అన్ని చేసిన తర్వాత వీటన్నిటినీ కలిసి రాధ పైన వేసి రాకృష్ణ అని అన్నప్పుడు ఆ తరుణం చాలా బహు ఉత్తమంగా ఉంటుంది. అలా వేసిన ఆ తరుణంకి ఏమవుతుందంటే అమ్మ పరమాత్ముడు అమ్మకి జ్ఞానోదయం చేసే క్షణం అది. అమ్మ అన్ని రంగులు కలిపి వేసినాక ఆ అమ్మ కూడా నల్లగా అయిపోతుంది. శ్రీకృష్ణుడి రంగు కూడా నల్లగా ఉంటుంది. అప్పుడు తండ్రి చెప్తాడు, చూసారా అన్ని రంగులు కలిపినాక వచ్చింది అసలైన నలుపు రంగు. మరి నేను అసలైన రంగే కదా రాధా, మరి ఎలా మమ్మల్ని ఎలా అంటారు ఇలా అంటారని కొన్ని జ్ఞానానికి సంబంధించింది. ఆ ఆనందాన్ని తల్లి ఇద్దరు కలిసి ఎంతో వివరంగా అక్కడ గోపికలతో చేసుకున్న ఆ పండుగ, వాళ్ళందరూ కోలాటాలు, తర్వాత అక్కడున్న గోపికలతో అందరితో ఆడుకున్న ఆ తరుణం బహు ఉత్తమంగా ఉంటుంది. ఇది పౌర్ణమి నెక్స్ట్ డే జరుగుతుందమ్మా. ఆ విషయం ఇక్కడ మన దగ్గర పాటిస్తున్న వాళ్ళంతా ఈ మార్వాడీస్ వాళ్ళందరూ చేసేది అదే. వాళ్ళందరూ చేస్తారు, కొంచెం తినడము తాగడాలు స్వీట్స్ ఇదంతా వాళ్ళు చాలా చాలా వైవిధ్యంగా కనబడుతుంది పండగ. అలా నార్త్ వాళ్ళు పౌర్ణమికి సంబంధించిన విషయ వివరణలు శ్రీకృష్ణుడికి కాబట్టి వీళ్ళు హోలీ చేయడం అనేది హోలికా దహన్ అంటారు. ఇందులో కాముడి పాత్ర ఎలా వచ్చింది? మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో కామదహనం జరుగుతుంది. మహానీయుడు మహాముఖంటి అమ్మ యోగనిద్రలో ఉన్నప్పుడు పరమాత్ముడు తీవ్రంగా ఆయన ఒక ఆలోచనలతో కూర్చొని ఒక కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు రతీదేవి మన్మధుడు, అంటే మన్మధుడి భార్య రతీదేవి, ఈ ఇద్దరు కామానికి సంబంధించిన క్రియాకలాపాలు చేస్తూ ఆ ఆనందాన్ని పొందుతూ వస్తూ ఉంటారు సంధ్యా సమయంలో. అప్పుడు పరమాత్ముడిని చూసి ఈయనేంది చూడ్డానికి చిత్ర విచిత్రంగా ఉన్నాడు, మెడలో పాము కూడా ఉంది, అసలు ఏంది ఈ వివరణ అని చెప్పి కొంచెం ఆలోచన చేసి మన్మథ బాణాన్ని వదులుతాడు తల్లి. అంటే ఆయనని భంగం కలిగిస్తాడు ఆట పట్టించడానికి. ఆ మన్మథ బాణం తండ్రికి తగిలినప్పుడు తండ్రి మూడో కన్ను వదిలినప్పుడు అందులో నుంచి వచ్చిన ఆ అగ్గికి కాముడు దహనమైపోతాడు తల్లి. ఆ దహనమైన ఆ తరుణము ఇమ్మీడియట్లీ పక్కనే అమ్మ ఉంటుంది కదా రతీదేవి, మన్మధుడి భార్య, పరమాత్ముని వేడుకుంటుంది ఆ బూడిద తీసి, ఇదా మీరు ఇచ్చిన వరం, అందరూ సుఖంగా సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మీరే మమ్మల్ని విడగొడతారా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కదా, కానీ తప్పు చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఇవ్వరా పరమాత్మ అని వేడుకున్నప్పుడు తండ్రి వాళ్ళిద్దరి ప్రేమను చూసి కొంచెం బాధపడి అమ్మ 7 కన్నీటి భాషలు వదులుతాడు. అది మన దగ్గర 7 ముఖాల రుద్రాక్ష. ఆ 7 ముఖాల రుద్రాక్ష సర్పదోషం ఉన్నోళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మన్మధుడు ఈ రతీదేవి ఏంటంటే సర్పరూపంలో ఉంటారు వీళ్ళు. ఈ విధంగా వచ్చడం కూడా ఒకటి మన దగ్గర రాసింది. రుద్రాక్షలను మరోసారి మాట్లాడినప్పుడు చెప్తా. అలా వచ్చిన ఆ తరుణం వల్ల తండ్రి ఏమంటాడంటే, ఇచ్చిన తర్వాత ఒకసారి మనిషి మరణం జరిగిన తర్వాత నేనైతే వెనక్కి తీసుకోలేను, కానీ కాముడి యొక్క ఈ కామానికి మీరిద్దరూ అసలైన విషలైన నిజాన్ని కూడా మరిచి నా యొక్క తీవ్రమైన తపస్సుని భంగం కలిగించినందుకు మళ్ళీ నేను జననం ఇయ్యలేను, కానీ మీకు చేయగలిగింది ఒకటే, సమస్త భూమండలంలో సమస్త లోకాలలో కామం అనే పేరుతో మీరు ప్రతి శరీరంలో బతికే ఉంటారు అని చెప్పి తండ్రిని మలుపుతాడు. అది అలా కాముడు ఇప్పుడు ప్రతి శరీరంలో ఉన్నారుగా, ప్రతి జీవిలో ఉంటారు. అలా ఉన్నప్పుడు ఈ కాముడిని దహనం ఎందుకు చేయాలి ఆ రోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. చాలామంది తెలియాలి కూడా. మనం 13 కానీ 14 కానీ పండుగ విషయం చేసినప్పుడు కామాన్ని అమ్మ
ఇప్పటికీ కూడా చేయకుండానో దాన్ని తృప్తి పొందకుండానో ఒకవేళ శరీరాలు ఉన్నాయనుకోండి, ఆ లోపట ఉన్న వేడి తట్టుకోలేదంట మానవ శరీరం. అంటే లోపట ఉన్న శరీరం స్త్రీకైనా పురుషుడికైనా అలాగే. అది ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా మనకి తెలియకుండానే పంచభూతాల సాక్షిగా కామాన్ని దహనం చేస్తామంట. అంటే కామదహనం అలా జరుగుతుంది కాముణ్ణి పెట్టి. అలా దహనం జరిగిన తర్వాత ఎవరైతే మహాముఖ్యంటి కానీ మిగతా దేవతలు ఉంటారమ్మా, కామం అనేది ఒక అదుపులోకి తీసుకురావడానికని నిర్దేశనం ఇచ్చి అక్కడ ఏ రోజైతే ఇక్కడ పండగ చేస్తామో అక్కడ మన్మధుడు మళ్ళీ పుడుతూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఆయన వరం అదే కదా, ఆ రోజు ఆయన చేసింది అదే కాబట్టి అమ్మ, ఇక్కడ మన వాళ్ళు కూడా చేసేది ఏంటంటే ఆయనను పూజించి అది చేసి బొట్టు పెట్టుకొని, తర్వాత కొంతమంది చిన్నపిల్లలకి ఏదో భూతాలు పీతాలు కనబడదని బొట్టు పెడతారు. కొంతమంది ఉంటారు ఆ కాముడి బొమ్మ కూడా హారతిస్తుంటారు పోయి, అదొక వివరంగా చేస్తారు. దాని అంతరార్థం అదమ్మా. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మూడో తరుణము, భస్మాసురుణ్ణి తండ్రి వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చిన తర్వాత భస్మాసురుడు తల మీద చేతి పెట్టి ఈ వరం పనిచేస్తుందా లేదా అని శివుడి వెనకాల పడతాడు తల్లి. అలా పడ్డ రోజు కూడా ఈ పౌర్ణమి, ఈ హోలీ రోజే. ఇలా తండ్రి పరిగెత్తుతూ పోతే మోహిని రూపాన మహావిష్ణువు వచ్చి ఆ భస్మాసురుణ్ణి కొంచెం ఆకర్షించి నాట్యంతో ఆయన గారిని మైమరిపించి అది చెప్పించేస్తే తల మీద చేతి పెట్టుకోవడం వల్ల భస్మాసురుడు భస్మం అవుతాడు. అలా అయిన రోజు కూడా ఈ హోలీ రోజమ్మ. ఇప్పటికీ మొత్తం 4 దైవాధీనమైన రోజులు చెప్పాం. శ్రీకృష్ణుడిది ఒకటి చెప్పాం, నారసింహుడిది ఒకటి చెప్పాం, విష్ణువుకు సంబంధించింది ఒకటి చెప్పాం, పరమాత్ముడు శివుడిది కూడా చెప్పాం కదా. ఇప్పుడు మీరన్న అసలైన పండుగకు వస్తాం. మనం రంగులు ఎందుకు రుద్దుకోవాలి, దాని ప్రత్యేకత. మనం చూస్తే హోలీ విశిష్టత ఇంత గొప్పగా ఉంది కదా గురుగారు. అవునమ్మా. ఇప్పుడు జరుపుకునే వాళ్ళు ఎట్లా జరుపుకుంటున్నారంటే ఇది గుడ్లతో కొట్టుకోవడం, కలర్ పండ్లతో ఏదో చేసుకోవడం, టమాటాలు గుడ్లని ఏది ఉంటే అది ఇంకా అంటే అది ఎంత విచ్చలవిడితనం. యాక్చువల్లీ దీని అంతరార్థం ఏంటంటే చాలా మంది తెలియాలి, హోలీలో రంగులు లేవు ఎక్కడ రాసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా ఎక్కడ రంగులు లేవు. అయితే ఈ హోలీలో రంగులు ఎలా వచ్చాయనంటమ్మా, పూర్వం ఇప్పుడు మాకు అంటే పూర్వం దాకా ఎందుకమ్మా, ఒక 4-5 డేస్ క్రితం ఒక అతను బైక్ బయట క్లీన్ చేశాడని 1000 రూపాయలు ఫైన్ వేసింది కదా జిహెచ్ఎంసీ వాళ్ళు. నీళ్లు ఎందుకు గడుతున్నావు బయట అని ఆ వీడియో కూడా వచ్చింది కదా. అంటే నీళ్లు వృధా చేయొద్దు ఎండాకాలం అని చెప్పి ఆయన కమిషనర్ గారు హెచ్చరించారు. అలా ఒకప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళంటమ్మా, నదుల నుంచి బావిలో నుంచే మనకు నీళ్లు. ఎవరింట్లో ఇంత ట్యాపింగ్ సిస్టమ్ లేదు కదా, ఈ వాటర్ ఇవన్నీ ఇంత సోర్స్ లేవు కదమ్మా. పెద్దవాళ్ళు ఏం ఆలోచించారనంటే ఎండాకాలం ఖచ్చితంగా నీళ్ళు అవసరం పడతాయి, ఉన్న బావిలన్నీ ఇంకిపోతాయి, చిన్న చిన్న నదులు కాస్త ఇంకుతాయి. కాబట్టి నీళ్లు అదుపుతో మనము పొదుపుతో వాడాలి అన్నప్పుడు కొంతమంది వ్యక్తులు మరి స్నానాలు ఆచరించడాలు, మొహాలు కడగడాలు ఇవన్నీ అయితే కాలకృత్యాలు ఉండక తప్పదంటే అప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఒకసారి స్నానం చేసినప్పుడు అమ్మ మీరు గమనించండి, ఇప్పుడు 5 నుంచి 10 బకెట్లు అయితే యూజ్ అవుతాయి, ఖచ్చితంగా చేస్తారు. ఆ షవర్ పెడతారు, మనల్ని అది ఎప్పుడు ఆఫ్ చేస్తారో కూడా తెలియదు. ఇలాంటి వివరణలో వాళ్ళు వేసిన వ్యూహం ఏంటంటే ఈ 3 నెలల్లో స్నానం ఆచరించకూడదు. ఎందుకు ఆచరించకూడదు? మరి చర్మం ఏమవుతుంది, ఏమన్నా వనమూలికలా లేకపోతే ఏంది, ఈ కలుషితం అయిపోతాయి కదా అది అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 8 రకాల 9 రకాల వనమూలికలు, అంటే మన దగ్గర అక్కడ ఉన్న రంగులన్నీ తీసుకొచ్చి, రంగురంగులతో ఉన్న వనమూలికలు ఇంకా ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి వాటి అన్నింటినీ దంచి శరీరానికి రాశారంట. మొత్తం శరీరానికి రాసేసి మీరు 3 నెలల వరకు స్నానం ఆచరించొద్దు, చర్మానికి సంబంధించిన వనమూలికలు ఇవి కాపాడతాయి మిమ్మల్ని అని చెప్పి, ఋతుపవనాలు జూన్లో ఫస్ట్ వర్షం పడుతుంది కదమ్మా, ఆ వర్షంలో స్నానం చేసేవాళ్ళంట. అంటే ఎంత వివరణ ఉందంటే నీళ్లు కాపాడే తరుణం కోసం ఇది, అంతేకాని నీళ్లు లేక కాదు. అప్పట్లో ఇంత జీవరాశి ఇంత అభివృద్ధిలో లేదు కదమ్మా, నీళ్లు కాపాడడానికి ఇచ్చిన దాంట్లోనే రంగులు పూసుకున్నారు. ఇక్కడ నీళ్లు వృధా చేయడానికి మన వాళ్ళు ఆ గులాలని ఇంకేదో సున్నేరు అనేది పెడితే అమ్మ కలరు 1 వీక్ 10 డేస్ పోతున్నాయి. ఆ కాలుష్యానికి సంబంధించిందే ఉంది ఇక్కడ. మీరు అన్నట్టుగా ఎక్స్ కొట్టుకోవడం అనేది ఎక్కడ ఉంది తల్లి? లేదు. రంగులు రాసుకునేది కూడా లేదు. కాకపోతే శాస్త్రంగా రాసుకోమని అన్నారు, సరే ఇష్టంగా పండగ, కానీ అది ఎక్కడ రాసుకున్నాడు? మనిషిని 10 మంది పట్టుకొని ఒకటే ఉయ్యాలు ఊపుతారు, ఊపి తీసుకెళ్ళి ఆ బుడదలో పడేస్తారు. ఇప్పుడు అలాంటివి అయితే లేదు కదమ్మా. దానివల్ల జరిగేది ఏంటంటే ఎవరైతే విచ్చలవిడితనంగా ఈ పండగ చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీమాత కూర్చోదు అసలు. పండగ అంటే రాధా శ్రీకృష్ణులు ఎంత వివరంగా చేసుకున్నారు. అక్కడ మన్మథ బాణాన్ని తండ్రి చేసేసి 7 ముఖాల రుద్రాక్షని ఎలా ఇచ్చాడు, ఇక్కడ విష్ణువుకు సంబంధించిన ఒక గుణపాఠాన్ని భస్మాసురుడు ఎలా ఇచ్చాడు. ఈ విధంగా నరసింహస్వామి ఆ హోలికా రాక్షసిని చంపేసి ఒక పండగ వాతావరణం ఇచ్చారు కదా. అందులో ఎక్కడా కూడా పండగ ఆనందంగా కనబడ్డది, కానీ విచ్చలవిడితనం లేదు కదమ్మా. ఈ సైంటిస్టులు రుజువు చేసింది ఏంటంటే నీళ్లు కొంచెం రిస్ట్రిక్టెడ్గా వాడాలని నిర్ణయిస్తే మనోళ్ళు ఆ రోజు కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు రోడ్డున పారిపోతాయి. అందులో కలర్గా, దానివల్ల తాగిన జీవరాశులకి ప్రమాదం, ఆ చిన్న చిన్న పక్షులు తాగుతాయి, కుక్కలు తాగుతాయి, ఇవన్నిటికీ ప్రమాదం. నీ హెల్త్కి లోపలికి కలర్ పోయి నీకు ఐస్ ఎఫెక్ట్ ఎన్ని ఉన్నాయి కదమ్మా.
ఇలాంటి విషయ వివరణలు తెలుసుకోకుండా చేసే పండగ కాదు. ధైర్యంగా కొన్ని పౌడర్స్ ఉంటాయి అలా చల్లుకొని ఆనందంగా ఆడుకోను ఎంతసేపు అయినా పెట్టుకుంటారుగా మన వాళ్ళు ఎలాగో సాంగ్స్ పెడతారు. ఇదేందమ్మా పైనుంచి నీళ్లు పడుతుంటే కింద హోలీ విచ్చలవిడితనం మళ్ళీ తాగుతూనే ఉంటారు. బంగ్ అనేది ఒకటి ఉంటుంది తాగేది వాస్తవంగా మన దగ్గర రాసింది. కొంతమంది ప్రాంతాల వాళ్ళు తీసుకుంటారు దాన్ని పాలల్లో కానీ పెరుగులో కానీ కల్పిస్తారు. ఆ ఫెస్టివల్ మూడు ఆ సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలోనే ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ దాంట్లోనే నడుస్తుంది. ఇప్పుడు చూసామమ్మా ఎక్కడ పడితే అక్కడ తాగేసేస్తారు. తాగిన తర్వాత ఆ మనిషి పైశాచికత్వం ఎక్కడికి పోతుందో తెలియదు. గొడవలు కావచ్చు, అందులో పాత పగలతో ఏమైనా చేసుకోవచ్చు. ఇవన్నీ దారి ఉన్నాయి కాబట్టి ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టింది ప్రభుత్వం. పండుగ చేసుకోవద్దని ఎక్కడ ఏ ప్రభుత్వం చెప్పలేదు, ఏ నాయకుడు చెప్పడు కూడా. కాకపోతే కొంచెం హద్దు పద్దు. ఎందుకంటే ఇప్పుడమ్మా ₹1,00,000 ఖర్చు పెట్టి చేసిన పండగనే, నువ్వు ₹1,000 పెట్టిన పండగనే, ₹100 పెట్టి చేసిన పండగనే, నువ్వు ఏవి చేయకుండా పండగనే కదా. మరి ఇలాంటిది వదిలేసమ్మా ఆ రోజు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు నేను ఆడతాను, హోలీ ఆడనని కాదు, పిల్లలు ఆడతారు, హోలీ ఆడరని కాదు. ఒక హద్దు. 12 లోపే హోలీ ఎందుకు ఆడాలి తెలుసా అమ్మ? 12 తర్వాత ఆ హోలీకి ఉన్న ముహూర్త బలం వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది పౌర్ణమి రోజే ఆడతారు. రైట్ 12కి మొదలైతే నెక్స్ట్ డే 12కి హోలీ ఆ టైం పోతుంది. ఆఫ్టర్నూన్ తర్వాత ఆడొద్దు అని అంటారు, మీకు వినడవచ్చు. దాని అంతరార్థం అది. ఇంత వివరణలో అమ్మ మీరు అన్నట్టుగా శాస్త్రమే గొప్పగా ఉంది. మానవ శరీరాన్ని కాపాడుకోండి అనే వాళ్ళు నీళ్ళ గురించి అని ఆలోచించారు. ఇప్పుడు వృధా చేస్తున్న ఈ పండుగ కొంచెం ఆలోచన చేసి కొంచెం అందరూ ఆనందంగా ఉండి ఇంట్లో వాళ్ళ కులదైవాన్ని ఇలవెల్పులను పూజించుకొని అఖండ దీపాలు పెట్టుకొని వైవిధ్యంగా చేసే ఈ పండుగకి విలువ రావాలని కోరుకుందామమ్మా. ఇది మా ఓకే గురుగారు, హోలీ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు కూడా చాలా వివరంగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.